హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారే దుమారం కూడా రేపుతున్నాయి. సో ఒక సీఎం అయ్యింది ఈ విధంగా చేస్తారన్న ప్రశ్నలు కూడా రావడం చూస్తున్నాం. అసలు ఎటువంటి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారు చేస్తారు, మరి దీనికి బీఆర్ఎస్ దగ్గర నుంచి స్పందన ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో సార్ మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ కేసీఆర్ గారిని కేసీఆర్ నువ్వు కుక్క చావు చేస్తావు, మూసీ నది ప్రక్షాళన కనుక నువ్వు అడ్డుపడితే అని చెప్పేసి ఇటువంటి వ్యాఖ్యలు ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు చేయడం ఇప్పుడు కాస్త చర్చనీయాంశంగా మారాయి సార్. అంటే చాలా మంది కూడా దీనిపైన వ్యతిరేకత చూపిస్తున్నారు. ఏ విధంగా చూస్తారు సార్ ఆయన మాటలు మీరు? ఇప్పుడు అధికార పక్షం ప్రతిపక్ష మాటల యుద్ధం, బురద జల్లుకోవడం, కౌంటర్కి ప్రతి కౌంటర్లు, ఢీ అంటూ ఢీ కొనడం, ఇవన్నీ సర్వసాధారణం. అయితే ఇట్లా మితిమీరి వ్యాఖ్యలకు మాత్రం మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ల పరిపాలన, గత 5 ఏళ్లలో మాజీ మంత్రులు మాట్లాడే పద్ధతి చూస్తే సోషల్ మీడియాలో నుంచి శాటిలైట్ ఛానల్ వరకు అన్ని పత్రికల్లో కూడా చాలా ఇబ్బంది కలిగించేలాగా ప్రతి ఒక్కరు విమర్శించారు. బయటికి అనలేకపోయారు, కానీ బయటికి ఏమంటే బాగుండదు, ఏం కేసులు పెడతారు అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ కూడా అక్కడ అలాగే చేశారు. ఇక్కడ ఈయన జనరల్గా రేవంత్ రెడ్డి గారు చాలా చాకచక్యంగా బాగా మాట్లాడతాడు ఆయన, కానీ ఇలా అనడం అయితే సబబు కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా అంత తీవ్ర స్థాయిలో ఏం విరుచుకుపడలే. మామూలుగా మీ సంగతి తెలుసు, మీ ఫ్యామిలీ గురించి తెలుసు, మీ ఫ్యామిలీ అంత ఫ్యామిలీ కుటుంబపరమైన పార్టీ, అది తెలంగాణ సాధన కోసం అబల్లైన వాడి మీద నడుచుకుంటూ వెళ్ళారు, రకరకాలుగా పెట్టారు. కానీ ఇట్లా అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఆంధ్రప్రదేశ్లో కూడా విజయసాయి రెడ్డి గారు ఇలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక పరుషమైన పదజాలం వాడారు. అంటే ఇంకా కొడాలనా అని అంటే ఇంకా చెప్పక్కర్లేదు అనుకోండి. ఆడు సన్నాసి, అది 420 రకరకాలుగా మరీ అసహ్యంగా మాట్లాడాడు. అంటే ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉండి, మాజీ ముఖ్యమంత్రి, పైగా వయసులో పెద్ద ఆయన, అటువంటి వ్యక్తి గురించి అలా మాట్లాడడం అనేది ఏ సందర్భంలో మాట్లాడినా కానీ అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అంటే అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మాట్లాడదు. అంటే మాట్లాడచ్చు చాలా, ఆయన చేయడం వల్ల ఇవన్నీ ఇప్పుడు ఆయన బాగా ఇది చేసేసాడు, ఎన్నో అవకతవకలు చేసేసాడు, దానివల్ల మేము ఏం చేయలేకపోతున్నాం, ముందుకెళ్ళలేకపోతున్నాం అంటే ఒక పద్ధతి. ఇలాంటి వాళ్ళకి ఇంకా రాజకీయాలు ఎందుకు, ఏదో మూలన కూర్చోకుండా ఈయనకి ఎందుకు ఫామ్ హౌసే బెటర్ కదా అనడం ఒక పద్ధతి. అలా కానీ కుక్క చావు చేస్తారు, అది చాలా తప్పు. అది అంటే నా అభిప్రాయం వరకు. మరి ఆయన ఎంత వెక్స్ అయిపోయి ఆ మాట అన్నాడు అనేది రేపొద్దున కాంగ్రెస్ వాళ్ళు మిగతా మంత్రులు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడొచ్చు. ఎందుకంటే రీసెంట్గా కొండా సురేఖ గారు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. అంటే అక్కడ సమంత గారి యొక్క వ్యక్తిత్వాన్ని ఒక్కసారి పైకి లేపినట్టు అనిపించింది. కానీ సమంత గారు లాంటి వ్యక్తిని మామగారైన నాగార్జున గారు, అప్పటి మామగారు, అప్పటి భర్త చైతన్య గారే ఈ విధంగా పురమాయించారు అనే వ్యాఖ్యలు అయితే మాత్రం అది తప్పది. అంటే పేరెత్తకుండా, లేదంటే మీకు ఇండస్ట్రీలతో ఎవరితో సంబంధాలు ఉన్నాయని అట్లా అనొచ్చు. డైరెక్ట్గా వీలే చూసినట్టు వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇట్లా ఇది కూడా ఒక విధంగా శాపనార్థాల టైప్లో మాట్లాడారు. జనరల్గా ఇలాంటివి ఎవరు మాట్లాడతారంటే ఏజ్డ్ పర్సన్స్, ముస్లింలు, అలాంటి వాళ్ళు కొద్దిగా వాళ్ళకి బాధ అనిపిస్తే శాపనార్థాలు పెడతారు. బట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ సందర్భంలో మాట్లాడారు అనేది నేను చూడలేదు. కానీ ఏ సందర్భమైనా అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అలాగే సార్, అంటే ఆయన మాటలు చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు తొందరలో బీఆర్ఎస్ నేతలందరూ కూడా జైల్లో పెట్టించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నట్టు. ఆయన కూడా తొందరలో మీరు సినిమా చూస్తారు, బొమ్మ మీకు కనిపిస్తుంది అన్నట్టుగా మాట్లాడారు. సో ఆల్రెడీ కేటీఆర్ గారు అరెస్ట్ ఒకటి తెరమైకి వచ్చింది. ఆయన కూడా నేను ప్రెస్ మీట్లో నేను అరెస్ట్ అవుతానేమో ఈ రేసింగ్ ఫార్ములలో, నేను అయినా జైలుకి వెళ్ళినా కూడా ఎక్సర్సైజ్ చేసి స్లిమ్గా బయటకు వస్తాను కూడా మాట్లాడారు. పాదయాత్ర చేసుకుంటాను. సో తొందరలో అరెస్ట్ల పర్వం చూసుకోవచ్చు అంటారా? నిన్న మంత్రి పొంగులేటి గారు కూడా త్వరలో బాంబు పేలిపోతుందన్నారు. నిన్న కూడా మళ్ళీ ఆటం బాంబు పేలుతుంది త్వరలో అని కూడా చెప్పారు ఆయన. అంటే పెద్దగా ఆటం బాంబు పేలుతుంది అని వాళ్ళు అంటున్నారు, కానీ ప్రజలైతే అంత ఆశ్చర్యపోవట్లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏవేవి చేశారు, ఏవే అవకతవకలు జరిగాయనేది డిసెంబర్ 7 ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తే రేవంత్ రెడ్డి గారు ఇంచుమించు డిసెంబర్ 11 నుంచి ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ 11న ఆ ల్యాండ్ క్లూజర్లు, తర్వాత కాళేశ్వరం ఇష్యూ, అది పెద్ద స్కామ్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. దాని మీద కమిటీ అవి ఇవి నడుస్తున్నాయి. ఈ రేసులది, తర్వాత అనుకోకుండా ఢిల్లీ మద్యంకి సంబంధించి కవిత గారు అరెస్ట్ అవ్వడం, నిజంగా ఆవిడ సొంతంగానే ఆ ఢిల్లీ మద్యం సంబంధించింది ఆ ప్లాన్ ఆవిడే ఇచ్చిందా, ఆవిడ వెనక
అన్న కేటీఆర్ గారు ఉన్నారా అనే సందేహాలు కూడా వ్యక్తపరిచారు. ఇలా రకరకాలుగా ఊరికే వాళ్ళ తాలూకుల ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వం నుంచి జీతాలు ఇప్పించడం, వరంగల్లో షాపింగ్ కాంప్లెక్స్కి 5 ఏళ్ళుగా కరెంటు బిల్లు కట్టకపోయినా వాళ్ళని ఎవరిని ఏం అనకపోవడం, ఇట్లా రకరకాలుగా ఇవన్నీ కూడా మెయిన్ అన్నిటికన్నా మించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత దారి తీసిందంటే ప్రత్యర్థుల యొక్క వ్యూహాల్ని, ప్రతిపక్షాల యొక్క తిప్పుకొట్టేతనాన్ని, అలాగే ఇండస్ట్రీలో ఉండే కొంతమంది హీరోయిన్లని ఇవి బ్లాక్మెయిల్ చేసి వాడుకున్నారని రకరకాలుగా వార్తలు వచ్చాయి. సో ఇవన్నీ కూడా ఏమైనా అంటే పేరు పెట్టకుండా, లేదంటే ఇలా చేస్తున్నారు, ఇలా జరగాలని చెప్పి మాట్లాడొచ్చు. అయితే ఈ కేసులన్నీ కూడా వీళ్ళేం తిరగదోడకుండానే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బయటపడినప్పుడు ఆబ్వియస్లీ అరెస్ట్ పర్వాలని కొనసాగుతాయి. చూద్దాం మరి ఇది అరెస్ట్ పరమైనప్పుడు రాష్ట్రం యొక్క పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయనేది కూడా క్వశ్చన్ మార్కే. కానీ కాంగ్రెస్ పరంగా చూస్తే కాంగ్రెస్ అనేది ఉంటే అన్ని సకల జనులకి, అన్ని రకాల వర్గాల వారికి, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కొంచెం ఫేవర్గా ఉంటుందని ఒక నానుడు అయితే ఉంది. కానీ మొన్న ఇక్కడ ఇంత ముత్యాలమ్మ గుడి విషయంలో ఎంత పెద్ద ఇష్యూ అయ్యి ఒక పరమతస్తుడు వచ్చి అంత దారుణంగా అవమానించి విగ్రహాన్ని ధ్వంసం చేసినా కూడా ఎక్కడ సిటీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలాగా జరగలేదు. ఇది కాంగ్రెస్ తీసుకున్న నిజంగా కంట్రోల్ చేయగలిగిందా, చట్టాన్ని శాంతి భద్రతల్ని కంట్రోల్ చేయగలిగిందా, లేదా తెర వెనక నుంచి ఇంకేమైనా నడిపిస్తున్నారా అనే సందేహం అయితే నాకు వచ్చింది. ఎందుకంటే చిన్న ఒక కామెంట్ చేస్తేనే రోడ్డు మీదకి ఎక్కువ ధర్నాలు గోడలు చేసే పరిస్థితిలో అమ్మవారి విగ్రహాన్ని సికింద్రాబాద్లో ఎంత ఫేమస్ మనకు తెలుసు. అటువంటి ఆ తల్లి విగ్రహాన్ని అలా చేయడం అనేది అయినప్పటికీ కూడా కేవలం ఒక పార్టీకి చెందిన వాళ్ళే ధర్నా చేశారు తప్ప మిగతా ఎవరు ఏమీ అవ్వకుండా కంట్రోల్ చేయగలిగారంటే మేబీ దీని వెనక ఏదైనా స్కెచ్ ఉందా, మేబీ దీని వెనక ఎవరైనా నడిపిస్తున్నారన్న సందేహాలు కూడా వస్తున్నాయి. బట్ మొత్తం మీద కాంగ్రెస్ పరిపాలన భిన్న అభిప్రాయాలు అయితే వినిపిస్తున్నాయి. 50-50 ఛాన్సెస్ అని. మరోవైపు గత ప్రభుత్వంలో చేసినవి ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అవి చూసినా కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఓహో, ఈ విధంగా కూడా చెయ్యొచ్చా, ఇన్ని రకాలుగా జరిగాయా, తెలంగాణ సాధన కోసం వచ్చిన ఈ పార్టీ ఎక్కడ ఉద్యోగాలు ఎక్కడ తీశారు? దానికోసం ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. మేబీ గ్రూప్ 2 ఇదే తీయలేదనే సూసైడ్ చేసుకుందా, లేదా వేరే ఇతర కారణాలు తెలియదు, కానీ అది పెద్ద రాద్ధాంతం అయింది. బరిలెక్క లాంటి వాళ్ళు చాలా ఇష్యూ అయింది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. షర్మిల లాంటి వాళ్ళు ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టి మరీ పోరాడారు. ఒక్కొక్కటిగా ఇప్పుడు ఈవెన్ కేసీఆర్ గారు కూడా ప్రధానమంత్రి వచ్చినా కూడా ముఖ్యమంత్రి స్థాయిలో నుండి పలకరించకపోవడం ఏంటి, వెళ్ళకపోవడం ఏంటి? లోపల పేకల వరకు కోపం ఉండొచ్చు, వెళ్ళాలి కదా, వెళ్ళి నమస్కారం ఒకటి పడేస్తే అయిపోయాయి. అలా కూడా వెళ్ళకపోవడం అనేది కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. మేబీ ఈ విషయాలన్నీ కూడా అవడం వల్ల, కాంగ్రెస్ పుంజుకోవడం వల్ల, రేవంత్ రెడ్డి లాంటి పవర్ఫుల్ లీడర్ పిసిసి చీఫ్గా ఉండడం వల్ల 3rd ప్లేస్లో ఉన్న కాంగ్రెస్ 1st ప్లేస్కి వచ్చి ఉండొచ్చు. సో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ దానికి వ్యంగ్యంగా మాట్లాడడానికి, వెటకారంగా చేయడానికి, దూషించడానికి, విమర్శించడానికి చాలా ఉన్నాయి పదాలు. బట్ ఇట్లా శాపనార్థాల్లాగా పెట్టే ఏదైతే మాత్రం ఆ స్థాయికి అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. చూద్దాం మరి. ఆయన ఇంత మాట అన్నాడంటే నెక్స్ట్ రేపు ఖచ్చితంగా ఇంకో ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ పెడతాడు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా జీనియస్. ఆయన ఖచ్చితంగా మళ్ళీ ఇంకో టాపిక్ మాట్లాడి నేను ఎందుకు ఈ సందర్భంలో ఎలా అనాల్సి వచ్చిందో, ఇది జరిగింది అని చెప్తాడు చూడండి. సో అలాంటిది ఏమి ఉంటుందేమో అని అనుకుంటున్నాను. లెట్ వి సీ, అంతే.